హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్కి రావి జలాల్ని బంద్ చేస్తూ ఉన్నారు అనేసి చెప్తున్నారు. రావి జలాలు, రావి అన్నటువంటిది ఏ నదికి ఉపనది? సింధు నదికి ఉపనది లేదా ఇండస్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ కంటెక్స్ట్లో మనకి ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్? ఇండస్ రివర్కి సంబంధించి ఉపనదులు ఏవేవి అనేసి అడగచ్చు. అప్పుడేం చేయాలి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, ఇవి 5 కూడా సింధు నది ఉపనదులు. మరి ఈ సింధు నదికి సంబంధించి మనకేం తెలియాలి అంటే 1960వ సంవత్సరంలో సింధు నదీ జలాల ఒప్పందం అన్నటువంటిది జరిగింది. ఎవరెవరికి? భారతదేశం మరియు పాకిస్తాన్కి మధ్య. ఎవరి పర్యవేక్షణలో అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క పర్యవేక్షణలో. దీని ప్రకారం ఏంటి? సింధు నది ఉపనది అయినటువంటి రావి జలాల మీద పూర్తి హక్కులన్నటువంటివి మన దేశానికే ఉంటాయి. అయితే ఈ నది నుంచి పాకిస్తాన్కి నీటి ప్రవాహం నిలిపివేయాలన్నట్టుగా ఆనకట్టలు నిర్మించాలి అనేసి భారత్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా రావి నదికి ఎగువన ఏమో మనకి రంజిత్ సాగర్ డ్యామ్ అనేసి, కింది వైపు వచ్చేసరికి షాపూర్ కండి బ్యారేజ్ అనేసి వీటిని నిర్మించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. గుర్తుంచుకోవాలి, రావి నదికి ఎగువ వైపు ఏంటి, దిగువ వైపు ఏంటి అని కూడా అడగచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు. అయితే రంజిత్ సాగర్ డ్యామ్ ఏమో 2001లోనే పూర్తయింది. కానీ షాపూర్ కండి బ్యారేజ్ యొక్క పనులు అనేవి అలానే నిలిచిపోయాయి. అయితే 2008లో ఈ షాపూర్ కండి బ్యారేజ్ ని భారతదేశం జాతీయ ప్రాజెక్ట్గా, నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటించి 2013లో దీనికి సంబంధించిన నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. కానీ ఏమైంది? మళ్ళీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య విభేదాలు రావటం, పనులు ఆగిపోవటం, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ 2018లో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ మధ్యవర్తిత్వం చేసింది. దాంతో నిర్మాణం మళ్ళీ మొదలయ్యి ఇప్పటికీ పూర్తయిందనమాట. అయితే ఈ షాపూర్ కండి ఆనకట్టను ఎక్కడ నిర్మించారు అని మనల్ని అడగచ్చు. అప్పుడు చూడండి, పంజాబ్లో పఠాన్కోట్లో 55.5 మీటర్ల ఎత్తున్న ఈ షాపూర్ కండి ఆనకట్ట అనమాట. అయితే ఇప్పటిదాకా పాకిస్తాన్కి రావి జలాలు దీని ద్వారా వెళ్లేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా మన భారతదేశానికి ఇవి పరిమితం అవ్వబోతున్నాయి. సో ఇక్కడ మనకేంటి? 2 ప్రాజెక్టులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రంజిత్ సాగర్ డ్యామ్, 2 షాపూర్ కండి డ్యామ్ అన్నటువంటిది. రెండింటిని ఏ నది మీద నిర్మిస్తూ ఉన్నారు? రావి నది మీద. ఈ రావి నది దేని ఉపనది? ఇండస్ ఉపనది. ఇండస్ కి సంబంధించి మనకి ఒక ఒప్పందం అన్నటువంటిది ఉంది. అదే 1960లో చేపట్టినటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం. దీంట్లో ఎవరు మీడియేట్ చేశారు? వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది మీడియేట్ చేసింది. ఇవి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్ 19న దీని మీద సైన్ చేశారనమాట. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఒకటి గమనించాలి, వెస్టర్న్ రివర్స్ అలాగే ఈస్టర్న్ రివర్స్ అనేసి. ఇందులో వెస్టర్న్ రివర్స్ వచ్చేసరికి ఎక్కువగా పాకిస్తాన్కి దీనికి సంబంధించిన పవర్స్ ఉంటాయి. ఇండియా రైట్స్ వచ్చేసరికి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అదే ఈస్టర్న్ రివర్స్కి వచ్చేసరికి ఇండియా రైట్సే కంప్లీట్గా ఉంటాయి. అంటే మనకే ఎక్స్క్లూజివ్ రైట్స్ అన్నటువంటి ఉంటాయి. మరి ఏవి వెస్టర్న్ రివర్స్ కిందికి వస్తాయి? చీనాబ్, జీలం, ఇండస్. అదే ఈస్టర్న్ రివర్స్ చూడండి, సట్లజ్, బియాస్, రావి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు రావికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రైట్స్ మనవే అన్నప్పుడు ఆ జలాల్ని మనమే వాడుకోవచ్చు. కాబట్టే ఈ ప్రాజెక్టులను నిర్మించారు. సో మ్యాప్ కూడా గుర్తుంచుకోవాలండి. ఇక్కడ చూడండి, చీనాబ్ నది మీద నిర్మించిన ఒక డ్యామ్ పేరు ఇక్కడ ఇచ్చారు, బాగ్లిహార్ డ్యామ్ అనేసి. సో ఇక్కడ వివిధ రకాల నదుల మీద ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించారు అన్నట్టుగా కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగచ్చు. సో అవి కూడా ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మధ్యవర్తిత్వానికి సంబంధించి. మధ్యవర్తిత్వం లేదా మీడియేషన్ అంటాము. దీనికి సంబంధించి ఏమవుతోంది అంటే ఇప్పుడు మన కోర్టుల్లో కోట్ల సంఖ్యలో కేసులు అనేవి అలా పెండింగ్ లో పడిపోయి ఉన్నాయి. సివిల్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. సివిల్ కేసులు అయితే ఎన్నో సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. మరి అలాంటి సివిల్ కేసులకు సంబంధించి మధ్యవర్తిత్వం అన్నటువంటి తీసుకొస్తే ఏమవుతుంది? తొందరగా అంటే సత్వరంగా ఆ సమస్య పరిష్కారం అన్నటువంటిది సాధ్యమవుతుంది. దానికోసమే 2023లో పార్లమెంట్ మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించటం జరిగింది. మధ్యవర్తిత్వ చట్టం. ఈ మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఏమైంది? దీని ప్రకారం సత్వరంగా ఈ సమస్యల్ని పరిష్కరించాలి. ఇందులో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు మధ్యవర్తులకు ఎలాంటి అర్హతలు ఉండాలి అనేసి చెప్తాయి. దీని ప్రకారం వివాదం దాఖలైనటువంటి 120 రోజుల్లో పరిష్కారం అన్నటువంటిది కనుగొనాలి.
ఒకవేళ ప్రతివాదులు గనక అంగీకరిస్తే ఈ యొక్క డేస్ ఏవైతే ఉన్నాయో వీటిని 180 రోజులకు పెంచుకోవచ్చు అన్నమాట. అయితే ఈ చట్టం అన్నటువంటిది ఆన్లైన్ కమ్యూనిటీ మధ్యవర్తిత్వాల్ని కూడా అనుమతిస్తూ ఉంది. అయితే మన భారతదేశానికి సంబంధించి ఒక మధ్యవర్తిత్వ మండలిని ఏర్పాటు చేయడానికి కూడా ఈ చట్టం చెప్తోంది. అలాగే మధ్యవర్తులు, మధ్యవర్తిత్వ సేవల ప్రొవైడర్లు వీళ్ళకి శిక్షణ ఇవ్వటానికి ప్రత్యేక సంస్థల్ని నెలకొల్పాలి అన్నట్టుగా కూడా ఈ చట్టం చెప్తోంది. సో ఇది మధ్యవర్తిత్వానికి సంబంధించి. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం తెలియాలి, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని? తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది క్వశ్చన్గా అడగచ్చు, ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకి సంబంధించి. మనం అమెరికాకి సంబంధించి చూస్తే గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటివి, చైనాలోకి వచ్చేసరికి బైడు, ఆలీబాబా, అలాగే టెన్సెంట్ ఇలాంటి చాలా ప్రైవేట్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతోంది, చాలా కంపెనీలు ముఖ గుర్తింపుకు సంబంధించి, లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇవి చాలా ముందంజలో వెళ్తున్నాయి. ఇటు మనం చూస్తే దక్షిణ కొరియాలో శాంసంగ్ కావచ్చు, ఎల్జీ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు ఆరోగ్యానికి సంబంధించి, ఫినాన్స్కి సంబంధించి, స్మార్ట్ నగరాలకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ని రూపొందిస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, రక్షణకి సంబంధించి వివిధ యాప్స్ని డెవలప్ చేస్తోంది. సింగపూర్ కూడా స్మార్ట్ నగరాలు, సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు చేస్తోంది. అలాగే మన భారతదేశం కూడా ప్రభుత్వ సేవలు, వ్యవసాయం, విద్య, వైద్య, రక్షణ ఇలా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తుంది. మన దేశంలో ప్రోగ్రామర్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాలి, మన భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్లు ఉన్నా కూడా వాళ్ళ సంఖ్య అన్నటువంటిది ఇప్పుడు తక్కువగా ఉంటుంది. మనం చూస్తే 2020లో దాదాపు 2000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ దరఖాస్తులు మన భారతదేశం దాఖలు చేసింది. అయితే మనం చూస్తే ఇటు జపాన్, జర్మనీ, సింగపూర్ వీటిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి స్టార్టప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మన భారతదేశం కొంత తక్కువ స్టార్టప్స్ సంఖ్యనే కలిగి ఉందని చెప్పొచ్చు. అయితే మన దగ్గర ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా వ్యవసాయంలోను, ప్రభుత్వ సేవల్లోను, విద్యలోను, వైద్యలోను, రక్షణ రంగంలో వీటన్నింటిలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగానికి సంబంధించి క్రాపిన్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అన్నటువంటిది ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు వీటి ద్వారా ఏదైతే సమాచారాన్ని సేకరిస్తారో వాటి ద్వారా తెగుళ్లను ముందే పసిగట్టడానికి తోడ్పడుతుంది. అలాగే కిసాన్ ఏఐ అన్నటువంటిది పంటలు, వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే చాట్బాట్. అలాగే ఐఫామ్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అన్నటువంటిది సాగు వ్యయం ఎంత ఉంటుంది, పంటల దిగుబడి ఎంత ఉంటుంది, ఆదాయం ఎంత, మార్కెట్ సమాచారం ఎలా ఉంది అన్నట్టుగా తెలియజేస్తుంది. ఇలాగా వివిధ రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు మన దేశంలోని వివిధ రంగాల్లో ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు గమనించాలి, మన దేశంలో ఇటు వీటన్నింటిలో అంటే వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ, ఫినాన్షియల్ సర్వీసెస్ వీటన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు కూడా మన భారతదేశంలో పెరుగుతూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వలస జాతులు, మైగ్రేటరీ స్పీషీస్కి సంబంధించి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, వలస జీవజాతుల సదస్సు అంటే సిఎంఎస్ అంటాం, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అనేసి. ఈ సిఎంఎస్ రూపొందించినటువంటి జాబితాలో ప్రతి 5 ఒకటి అంతరించటానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు దాదాపు 44% ఈ జీవుల యొక్క జనాభా గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. అందులోనూ మత్స్యజాతుల్లో ఈ ప్రమాదం అన్నటువంటిది ఇంకా ఎక్కువగా ఉంది. మరి దీనికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు పర్యావరణం అన్నటువంటి దెబ్బతింటూ ఉండటం వల్ల ఈ పక్షులు అంతరించిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పక్షులు, గబ్బిలాలు, కీటకాలు వీటి వల్ల ఏమవుతుంది, మొక్కల్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది, విత్తన వ్యాప్తి అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, అక్రమ వేట, ఆవాసాలనేవి నశించిపోవటం, వలస వెళ్లే మార్గాల్లో అడ్డంకులు ఏర్పాటు చేయటం, పర్యావరణ మార్పులు, కాలుష్యం, శత్రు జాతులనేవి వీటికి పెరుగుతూ ఉండటం, వీటన్నింటి వల్ల కూడా జీవజాతులు తగ్గిపోతున్నాయి. మరి ఈ వలస జాతులు అన్నటువంటివి అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి ఒక ఉమ్మడి సహజ సంపద. మరి వాటి సంరక్షణ కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పాటుపడాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వన్ తారా అన్నటువంటిది గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ అడవి జంతు సంరక్షణ కోసం దీనిని ఏర్పాటు చేశారు. సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రం ఇది. అంటే ఇక్కడ గాయపడినటువంటి జంతువుల్ని రక్షించటం, చికిత్స అందించటం, వాటి సంరక్షణ, పునరావాసం వీటన్నింటి కోసం ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది, జామ్నగర్లో ఉన్నటువంటి రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. వన్ తారా అన్నటువంటిది ఒక కృత్రిమ అడవి అనేసి మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, జంతువులు నివసించేందుకు సహజంగా ఇక్కడ వసతుల్ని కల్పించారు. అందులో ఏనుగుల కోసమే 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలిఫెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అంటే వన్ తారాలో ఉంది. ఇది గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ సాధనాలు, అధునాతనమైనటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు. ఇక్కడ ప్రస్తుతం 2000 యానిమల్స్, అది కూడా 43 స్పీషీస్ కి సంబంధించిన 2000 యానిమల్స్ ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. నెక్స్ట్ చూడండి, జ్ఞానవాపి మసీద్ కేసుకి సంబంధించి. ఏంటి ఈ జ్ఞానవాపి మసీద్ కేసు? కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పడగొట్టేసి దాని ప్లేస్లో ఈ జ్ఞానవాపి మసీదుని నిర్మించారు అన్నటువంటిది. దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులో కేసు అనేది నడుస్తోంది. అయితే ఈ జ్ఞానవాపి మసీద్కి సంబంధించినటువంటి నేలమాలిగలో అంటే సెల్లార్లో ఏమైంది, హిందూ దేవతల విగ్రహాలున్నాయి అన్నట్టుగా, మేం పూజలు చేసుకోవడానికి అనుమతించండి అన్నట్టుగా పిటిషన్ పెడితే దానికి వారణాసి కోర్టు అన్నటువంటిది ఓకే చెప్పింది. అయితే అక్కడ పూజలు కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడేమైంది, ముస్లింలు ఇక్కడ హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో దీన్ని కొట్టివేయండి అన్నట్టుగా చెప్తే ఆ మసీద్ కమిటీ వేసినటువంటి పిటిషన్ని ఇక్కడ అలహాబాద్ హైకోర్టు అన్నటువంటిది కొట్టివేయటం జరిగింది. సో ఇది యథావిధిగా అక్కడ హిందువులు పూజలు చేసుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, WTO నుంచి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావాలి అన్నట్టుగా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి తెలియాల్సింది ఏంటి, WTOలోకి వచ్చేసరికి WTOలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అన్నటువంటిది ఉందన్నమాట. దీని కింద ఏంటి, ఇప్పుడు ఇండియా వీట్కి మరియు రైస్కి డొమెస్టిక్గా ఇలా సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇది WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కమిట్మెంట్స్ని వయలేట్ చేస్తోంది అన్నట్టుగా ఆల్రెడీ US అన్నటువంటిది లేవనెత్తింది ఇక్కడ. మరి ఆ నేపథ్యంలో WTO నుంచి బయటికి రండి అన్నట్టుగా ఇక్కడ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఇక్కడ గమనించాలి, WTOలో మనకి గ్రీన్ బాక్స్ అని, ఆంబర్ బాక్స్ అనేసి, బ్లూ బాక్స్ అనేసి 3 రకాలు ఉంటాయి. అందులో గ్రీన్ బాక్స్ అంటే ఏంటి, ఇందులో సబ్సిడీస్ ఇస్తే గవర్నమెంట్ అది ట్రేడ్ ని డిస్టార్ట్ చేయదు లేదా చాలా మినిమల్ డిస్రప్షన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దీన్ని గ్రీన్ బాక్స్ లో ఉంచారు. ఆంబర్ బాక్స్ అంటే ఏంటి, సబ్సిడీస్ అనేవి చాలా బ్రాడ్ రేంజ్ లో ఉంటాయి. మరి అగ్రికల్చర్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఓన్లీ 5% సబ్సిడీస్ మాత్రమే ఇవ్వటానికి ఇది అలో చేస్తుంది. అదే డెవలపింగ్ కంట్రీస్కి అయితే 10% సబ్సిడీని ఇవ్వటానికి ఇది అలో చేస్తుంది. బ్లూ బాక్స్ వచ్చేసరికి చాలా సబ్సిడీస్ ఇస్తారు, దాన్ని అలో చేస్తారు, కానీ చాలా ట్రేడ్ డిస్టార్షన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉండాలి. సో ఇది గ్రీన్ బాక్స్, ఆంబర్ బాక్స్ మరియు బ్లూ బాక్స్కి సంబంధించి ఇవి ఒకసారి అడగచ్చండి. సో క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో 300 జిల్లాల్లో ఉన్నటువంటి 554 అమృత్ భారత్ స్టేషన్లకి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ పనుల విలువ వచ్చేసరికి 41,000 కోట్ల రూపాయలన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే ఇక్కడ చూడండి, అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి గుణదల రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు కూడా వర్చువల్ విధానంలో మోదీ శంకుస్థాపన చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జపాన్ ల్యాండర్ అయినటువంటి స్లిమ్ అన్నటువంటిది. ఈ జపాన్ ల్యాండర్ ఏం చేసింది, మనకి జపాన్ దీన్ని ప్రయోగించిన తర్వాత సక్సెస్ఫుల్గా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. అలా ల్యాండ్ అయినటువంటి 5వ దేశంగా జపాన్ అన్నటువంటిది నిలిచింది. అవునా, మన భారతదేశం 4వ దేశం, 5వ దేశం జపాన్ అనమాట. కానీ ఇక్కడ ఆ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత ఏమైంది, రివర్స్లో ల్యాండ్ అయింది. దాంతో ఈ సోలార్ ప్యానెల్స్కి అప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు అన్నటువంటివి తగలక అవి వర్క్ అవ్వలేదు. తర్వాత సూర్యుడి దిశ మారుతూ ఉండటంతో ఇది వర్క్ అవుతూ వచ్చింది.
అయితే మళ్ళీ దాని తర్వాత ఏమైంది, చంద్రుడి మీద రాత్రి అన్నటువంటిది వచ్చింది. మనకి తెలుసు చంద్రుడి మీద రాత్రి అన్నటువంటిది 14 రోజులు ఉంటుంది. దాంతో ఎండ అందదు కాబట్టి ఆ సౌర ఫలకాలు అన్నటువంటివి పనిచేయవు, దాంతో బ్యాటరీలు పనిచేయవు, దాంతో స్లిమ్ అన్నటువంటిది కూడా పనిచేయదు. అయితే ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత, అంటే చంద్రుడి మీద ఒక రాత్రి అయిపోయిన తర్వాత, ఆ రాత్రిని తట్టుకొని జపాన్ ల్యాండర్ అన్నటువంటిది నిలిచింది. మళ్ళీ అక్కడ పగలైన తర్వాత జపాన్ భూమి మీద నుంచి పంపించినటువంటి సంకేతానికి ఈ ల్యాండర్ అన్నటువంటిది స్పందించింది. అంతకు ముందైతే మనం చూస్తే కొన్ని ఫోటోల్ని తీసి ఇది భూమి మీదకి పంపించింది. దాదాపు 10 వరకు శిలల్ని కూడా ఇది పరిశోధించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటుకు ఆధార్ అన్నటువంటి తప్పనిసరి కాదు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. అంటే ఏంటి, రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో ఓటు వేయటానికి ఓటర్లకి ఆధార్ కార్డు ఉండటం అన్నటువంటి తప్పనిసరి కాదు. ఆధార్ కార్డు లేకపోయినా కూడా వీళ్ళు ఓటు వేసేటటువంటి హక్కు అన్నటువంటిది వీళ్ళకు ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి, ఈ ఆధార్ కార్డు అంటే ఏంటి? ఆధార్ కార్డు అన్నటువంటిది 12 అంకెలు ఉండేటటువంటి ఒక యూనిక్ సంఖ్య అన్నమాట. 12 అంకెలు ఉంటాయన్నమాట. దీన్ని ఎవరు మనకి ప్రొవైడ్ చేస్తారు అంటే UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ ఆధార్ని జారీ చేయటం జరుగుతుంది. ఇది ప్రతి ఇండివిజువల్ కి కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి యూనిక్ అనేసి అంటున్నాం. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఉడాయ్ అన్నటువంటిది దీన్ని ఇస్తుంది. అయితే ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మాత్రమే పనిచేస్తుంది. అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ గా పనిచేస్తుంది. దీని కింద ఏంటి అంటే ప్రతి రెసిడెంట్ కి కూడా, ఇక్కడ గమనించాలి, సిటిజన్ కి అనట్లేదు నేను, పౌరుడికి కాదు, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి రెసిడెంట్ కూడా ఈ ఆధార్ని పొందవచ్చు. ఇది మనం గమనించాల్సిన విషయం. మరి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఏ ఆర్టికల్ వయోజన సార్వత్రిక హక్కు లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ని కల్పిస్తుంది. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే మనము ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం లేదా నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటాము. ఎప్పుడు జరుపుకుంటాం నేషనల్ ఓటర్స్ డేని? దీని ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేటోలో స్వీడన్ చేరటానికి హంగేరీ ఆమోదం తెలిపింది. హంగేరీ ఎందుకు ఆమోదం తెలపాలి అంటే నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఇది ఏర్పడింది. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అన్నమాట. మరి ఈ నేటో కింద ఉండేటటువంటి సభ్య దేశాలు, మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎవరైనా ఒక కొత్త కంట్రీ అన్నటువంటిది నేటోలో చేరాలి అంటే ఈ సభ్య దేశాలన్నీ కూడా రెజల్యూషన్ ని తమ పార్లమెంట్ లో పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉండేవి? ఇంతకు ముందు 30 సభ్య దేశాలు ఉన్నాయి. దాని తర్వాత ఫిన్లాండ్ అన్నటువంటిది ఇందులో చేరింది. దాంతో సభ్య దేశాల సంఖ్య ఎంతైంది? 31కి చేరింది. దాని తర్వాత స్వీడన్ అన్నటువంటిది మళ్ళీ దరఖాస్తు చేసుకుంది. మనం చూస్తే ఫిన్లాండ్, స్వీడన్ రెండు కూడా 2022లోనే దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఫిన్లాండ్కి ఆమోదం తెలిపారు. కానీ స్వీడన్కి వచ్చేసరికి ఇటు తుర్కియే లేదా ఇంతకు ముందు టర్కీ అని పిలిచేవాళ్ళం, తుర్కియే, అలాగే ఇటువైపు హంగేరీ, ఇవి రెండు దేశాలు కూడా ఆమోదం తెలపలేదన్నమాట. ఎందుకని తుర్కియే ఎందుకు ఆమోదం తెలపలేదు అంటే స్వీడన్లో మనం చూస్తే ఈ ఖురాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చివేయటం లాంటి ఘటనలు అనేవి ఇక్కడ జరిగాయి. సో ఆ నేపథ్యంలో తుర్కియే స్వీడన్ ని అలో చేయలేదు. కానీ తర్వాత యాంటీ టెర్రరిజం కి సంబంధించినటువంటి కొన్ని చర్యలు స్ట్రింజెంట్ గా చేపడుతోందన్నట్టుగా తుర్కియే ఇప్పుడు ఓకే చెప్పింది. దాని తర్వాత హంగేరీ ఏమైంది, కొంచెం ప్రో రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారనమాట. సో అతనేమైంది స్వీడన్ కి అలో చేయలేదు. తర్వాత రెండు దేశాల మధ్య టాక్స్ జరిపిన తర్వాత ఇప్పుడు హంగేరీ అన్నటువంటిది ఓకే చేసిందనమాట. దాంతో స్వీడన్ ఇప్పుడు 32వ సభ్య దేశంగా నేటోలో చేరబోతోంది. నేటోలో ఎందుకు సభ్య దేశంగా చేరాలి అంటే నేటోలో ఉన్నటువంటి దేశాలన్నింటికి సంబంధించి ఏ ఒక్క దేశం మీద వేరే దేశం దాడి చేసినా అది నేటోలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద దాడి చేసినట్టే అని భావించి వీళ్ళు ప్రతి దాడి చేస్తారనమాట. అది నేటోకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బలం. కానీ ఇప్పుడు స్వీడన్ అన్నటువంటిది నేటోలోకి చేరటం ద్వారా ఏమవుతుంది, బాల్టిక్ సీలో చాలా వరకు కోస్ట్ అన్నటువంటిది ఈ నేటోకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఫిన్లాండ్ ఏమో డైరెక్ట్ గా రష్యాకి బార్డర్ ని కలిగి ఉంటుంది. స్వీడన్ రష్యాకి డైరెక్ట్ గా బార్డర్ ని కలిగి ఉండకపోయినా కూడా బాల్టిక్ సీ ద్వారా రష్యా అన్నటువంటిది స్వీడన్ మీద దాడి చేయటం పెద్ద విషయం ఏం కాదు. సో ఈ భయంతోనే, అంటే మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండు దేశాలు కూడా ఇలా నేటోలోకి చేరాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నాయి. సో ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేయండి.
ఫిన్లాండ్ ఎక్కడ ఉంది, స్వీడన్ ఎక్కడ ఉంది, బాల్టిక్ సీ ఎక్కడ ఉంది. సరే, ఈ మ్యాప్ చూసి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బాల్టిక్ సీతో రష్యా అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంటుందా? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ ఈమె ఎన్నికవటం జరిగింది, ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈమె ఆ పాకిస్తాన్ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె మరియం నవాజ్. ఎగ్జామ్లో అడగచ్చు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇండియా ఆర్చరీ ఏషియా కప్ 2024లో మొత్తం 14 మెడల్స్ని గెలుచుకుంది. అందులో 9 గోల్డ్, 4 సిల్వర్, అలాగే 1 బ్రాంజ్ మెడల్ అన్నమాట. ఎక్కడ జరిగింది ఆర్చరీ ఏషియా కప్ 2024? ఇరాక్లో ఉన్నటువంటి బాగ్దాద్లో జరిగింది. అందులో ఉమెన్ ఇండివిడ్యువల్ రీకర్వ్ కేటగిరీకి సంబంధించి 3 టైం ఒలింపియన్ అయినటువంటి దీపికా కుమారి, ఈమెకి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. అలాగే మెన్స్ రీకర్వ్ ఆర్చరీ టైటిల్ వచ్చేసరికి ఎవరికి వచ్చింది? ధీరజ్ బొమ్మదేవరా. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ కంట్రీస్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అయినటువంటి సుదర్శన్ సేతు దీనిని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది 2.3 కిలోమీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్. ఇది ఓఖా అలాగే బేట్ ద్వారకాన్ని కలిపేటటువంటి ఒక కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. మొత్తం 979 కోట్ల రూపాయలతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చివరిగా చూడండి, భారతదేశానికి అలాగే జపాన్కి సంబంధించినటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి ధర్మా గార్డియన్, దీనికి సంబంధించిన 5th ఎడిషన్ అన్నటువంటిది మన దేశంలోని రాజస్థాన్లో ఇది స్టార్ట్ అయింది. దీన్ని 25th ఫిబ్రవరి నుంచి మార్చ్ 9th వరకు నిర్వహించబోతున్నారు. ఇది యాన్యువల్గా జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఒకసారి మన ఇండియాలో జరిగితే ఇంకొకసారి ఇది జపాన్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జపాన్లో జరిగింది. సో ఇప్పుడు మన భారతదేశంలోని రాజస్థాన్లో ఉన్న మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి ధర్మా గార్డియన్ జరుగుతోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.